అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? శివుడికి బిల్వపత్రాలు, బిల్వ ఆకులు అటే ఎందుకు అంత ఇష్టం? ఈ శివరాత్రికి జింకలకి సంబంధం ఏంటి? వీటన్నిటి గురించి నేను మీకు చెప్తాను. ఈరోజు శివ పార్వతుల వివాహం జరిగిన రోజు. పార్వతీదేవి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని శివుడిని అడుగుగా అప్పుడు శివుడు ఒక చిన్న కథను పార్వతికి చెప్పాడు. ఒక కొండప్రాంతంలో వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్లి జంతువులని చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఒక్క జంతువు కూడా కనిపించదు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగానికి ఒక నీటి కొలను కనిపిస్తుంది. ఈ కొలనులో నీరు త్రాగటానికి ఏదో ఒక జంతువు వస్తుంది అని పక్కన ఉన్న చెట్టుమీద కూర్చుని ఎదురుచూస్తుంటాడు. రాత్రి చలికి వణుకుతూ శివ అని తన ఊతపదం అనుకుంటూ ఉన్నాడు. చెట్టుపైనుంచి జంతువులు కనిపించటానికి అడ్డుగా ఉన్న ఆకులు, కొమ్మలను తెంపి కిందకి పడేస్తూ ఎదురుచూశాడు. ఈలోపు ఒక ఆడ జింక వచ్చింది. జింకవైపు బాణం ఎక్కుపెట్టేసరికి అప్పుడు ఆ జింక ఒక మానవ గొంతులో మాట్లాడింది. తనని చంపకుండా విడిచిపెట్టమని, ఒకవేళ మీకు ఏ జంతువు దొరకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు. రాత్రి నిద్రమానుకుని ఇంకొక జంతువు కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది. దానిమీద విల్లు ఎక్కుపెట్టేసరికి నా ఒంట్లో అసలు మాంసమే లేదు. నేను చాలా బలహీనంగా ఉన్నాను. నన్ను చంపినా మీకు ఉపయోగపడను. నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను. అప్పుడు నన్నే చంపు అని ఇప్పుడు నన్ను విడిచిపెట్టండి అని అడుగుతుంది. మళ్లీ వేటగాడి మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు. అర్ధరాత్రి ఆకలితో ఉన్న ఆ వేటగాడికి ఇంకో జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక, ఓ స్వామి, నేను గర్భంతో ఉన్నాను. నా ఇంటికి వెళ్లి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది. తల్లి ఆవేదన చూసి తనని కూడా వదిలేశాడు. చివరిగా ఒక మగ జింక వచ్చి, ఇటువైపు ఆడ జింకలు వచ్చాయా అని అడుగుతుంది. వచ్చారు కాని మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎవరు మీరంతా అని అడగగా, నేను హిరణ్యక్షుడను. ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంభ. శివుడి పూజని మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది. మా కామవాంఛకి శిక్షగా జింకలా పుట్టమని, వేటగాని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది. నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది. మాట ఇచ్చినట్టే ఆ 4 జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు అని వేటగాడిని బ్రతిమిలాడుతాయి. వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది. ఇచ్చిన మాటకోసం, పక్కవారిని బ్రతికించటం కోసం చావుకి సిద్ధం అయ్యారు. మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని చెప్తాడు. అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలని దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇకనుంచి ప్రకాశిస్తారని, ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే జొడియాక్ సైన్ ఏర్పడుతుందని చెప్తారు. అదే రోజున శివరాత్రి జరుపుకుంటారు. ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా అప్పుడు దేవతలు, నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు. ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం వెలసి మరుగున పడిపోయింది. నీకు తెలీకుండానే రాత్రి అంతా ఏమీ తినకుండా శివ శివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగంపైన పడేటట్టు చేశావు అని చెప్తారు. శివునిచే శపించబడిన ఆ జింకలకి కూడా నీ దయ వల్ల శాప విమోచనం కలిగిందని చెప్తారు. ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ, తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని, ఆ 3 ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ, విష్ణు, శివుని స్వరూపాలని, నేను క్షీరసాగర మథనంలో వచ్చిన విషమును హాలాహలం తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసరుని తాగి మంట రాకుండా ఆపాను. అందుకే ఈ మారేడు ఆకులు నాకు ఇష్టం అని చెప్తాడు. మనం కూడా పురాణాలని కథలుగా కాకుండా జీవిత పాఠాలుగా అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నది జరగకపోయినా ఓపికతో ఎలా ఉండాలి అని వేటగాడు నేర్పించాడు. ఇచ్చిన మాట తప్పకూడదు అని జింకలు నేర్పించాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.